వాయుగుండం కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నర్సంపేట, ములుగు, ఏటూరు, నాగారం ఏరియాల్లోని వ్యవసాయ మార్కెట్లు ఆరబెట్టిన మొక్కజొన్న, రోడ్లపై ఆరబోసిన వడ్లు, మొక్కజొన్న తడిసి ముద్దయ్యాయి. మొత్తం పంటంతా తడిసిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. వేల రూపాయల పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట చేతికొచ్చాక తడిసిపోవడంతో నష్టపోయామని ఆవేదన చెందుతున్నారు. తడిసిన మొక్కజొన్నలను కొనుగోలు చేయకపోతే నష్టపోతామని రైతులు చెబుతున్నారు. మొక్కజొన్నను మద్దతు ధరకు కొనుగోలు చేయాలని రైతులు వేడుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాన్స్పోర్ట్ శాఖ చెక్పోస్టులు మూసేసింది. రాష్ట్రంలో ఉన్న అన్ని చెక్పోస్టులను మూసేయాలని ఆదేశించింది ప్రభుత్వం. చెక్పోస్టుల దగ్గర ఉన్న బోర్డులు, బారికేడ్లు తొలగించాలని, అలాగే రికార్డులు, ఫర్నిచర్, పరికరాలను వెంటనే జిల్లా ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. సిబ్బందిని కూడా ఇతర శాఖల్లోకి నియమించాలని ఉత్తర్వులు జారీ చేసింది రేవంత్ సర్కార్. ఇక చెక్పోస్టుల మూసివేతపై సాయంత్రం 5 గంటల లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలిచ్చింది.